తుంగభద్రలో ఈసారి 80 టీఎంసీలే నిల్వ, ఆపై వచ్చే నీరు కాలువల దిగువకు విడుదల. ఎందుకు? తుంగభద్రలో 80 టీఎంసీల వరకే నీటిని నిల్వ చేయాలని బోర్డు నిర్ణయించింది. వాస్తవానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగుల వద్ద 105.79 టీఎంసీలు ఉంది. అయితే గతంలో ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడం, ఎప్పుడు గతంలో అప్పుడెప్పుడో ఆ స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడం, మిగిలిన 32 గేట్ల సామర్థ్యం తగ్గిపోవడం వంటి పరిస్థితుల దృష్ట్యా ఏడాదిలో 1624 అడుగుల వద్ద 80 టీఎంసీలు నిల్వ చేయాలని నిర్ణయించేశారు. అది సంగతి. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపారు. చైర్మన్ ఎస్ఎన్ పాండ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి గారు, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి గారు, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ గారు, కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శి పాల్గొన్నారు. 50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమే ఏపీ ప్రభుత్వం. ఏపీ జలవనరుల శాఖ మెకానికల్ అంశాల సలహాదారుడు కన్నయ్య నాయుడు ఇప్పటికే తుంగభద్ర జలాశయం సందర్శించి పూర్తిస్థాయి నీటి నిల్వ ప్రమాదకరమే అని నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల నిల్వ ఉంచి ఆ పైన వచ్చే నీటి కాలువలను విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తిని అందిస్తూ ఎప్పుడూ 80 టీఎంసీలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఏర్పాటు చేయాల్సి ఉంది, ప్రక్రియ పూర్తి చేయాలి. మిగిలిన 32 గేట్లు, ఇది ఇంపార్టెంట్, ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. ఒకటి కాదు నాయన. అంటే ఏంటి? ఒకటి పోతే అన్నీ అంటే ఏంటి? అక్కడ కూడా ఎక్కడ అలా వేరే చోట్ల ఉన్న వాటికి కూడా నా కాదా అనేది నిర్ణయించాల్సింది ఈ పెద్దలే.